హలో అండి, గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం నేను 2 కట్టల గోంగూర ఆకును తీసుకున్నాను. వాటి ఆకులను తుంచుకొని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీనికోసం ఒక ½ కేజీ చికెన్ తీసుకున్నాను. 1 అవర్ సాల్ట్ వాటర్లో వేసి నాననిచ్చిన తర్వాత నీట్గా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మనము ఈ గోంగూర చికెన్ చేయడానికి ఒక కడాయి తీసుకొని దానిలోకి ఆయిల్ని యాడ్ చేసి ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకొని గోంగూర ఆకులను యాడ్ చేసుకోవాలి. గోంగూర తొందరగానే ఫ్రై అయిపోతుందండి. మంచిగా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత దీన్ని తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత రోట్లో వేసి రుబ్బుకోవచ్చు, అదర్వైజ్ మిక్సీలో వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అదే ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసి కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆనియన్ ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత సాల్ట్ని యాడ్ చేసి పసుపును కూడా వేసుకున్నాను. దీనిలోకి ఒక టమాటా ముక్కల్ని యాడ్ చేశాను. మంచిగా ఇవి కలుపుకొని ఫ్రై అయిన తర్వాత చికెన్ ముక్కలని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి గోంగూర పేస్ట్ని కూడా ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. దీంట్లోకి కారము, ఆ తర్వాత గోంగూర పేస్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టి తీసి దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసి మంచిగా ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మంచిగా చివరగా గరం మసాలా, కొత్తిమీర వేసుకొని దించేస్తే గోంగూర చికెన్ రెడీ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక తల్లి తన కూతురికి సమస్యలను ఎలా ఎదుర్కొంటావని ప్రశ్న వేసిందనమాట. క్యారెట్ లాగానా, కోడిగుడ్డు లాగానా, లేకపోతే కాఫీ గింజల్లాగానా? అంటే క్యారెట్ ఉడకబెట్టే ముందు గట్టిగా బలంగా ఉంటుంది కదా, ఉడకబెట్టాక మెత్తగా బలహీనంగా తయారవుతుంది. కోడిగుడ్డు ముందు బయట గట్టిగాను లోపల ద్రవంగాను ఉంటుంది, ఉడకబెట్టాక పెంకు పెలుసుగాను లోపల ద్రవం గట్టిగాను మారుతాయి కదా. ఇంకా కాఫీ గింజలు తమను మరగబెట్టిన నీటినే డికాషన్గా మార్చేస్తాయి కదా. అయితే మనము సమస్యలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తాము? క్యారెట్ లాగానా, గుడ్డు లాగానా, లేక కాఫీ గింజల్లాగానా? అంటే క్యారెట్లా మామూలు సమయాల్లో దృఢంగా ఉండి వేడి తగలగానే సమస్య రాగానే మెత్తబడిపోతున్నామా? కోడిగుడ్డులోని ద్రవంలా ముందు బలహీనంగా ఉన్న ఒక సమస్య వచ్చినప్పుడు గట్టిపడతామా? లేకపోతే తనను వేడెక్కించే నీటికి ఒక కుత్తి రుచిని, శ్వాసని ఇచ్చే కాఫీ గింజల్లో నీకు సమస్య కలుగజేసే పరిస్థితిని మార్చేస్తావా? అంటే ప్రతికూలతను నువ్వు ఎలా ఎదుర్కొంటావు? క్యారెట్ లాగానా, గుడ్డు లాగానా, కాఫీ గింజల్లాగానా?